వాడుకొచ్చాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను ఏ దేశ పౌరసత్వం ఉందో ఆ దేశ పౌరసత్వం కారణంగా 140 దేశాలు వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చట. అందుకని విదేశాలన్నీ తిరుగుతున్నాడు. ఆ విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించి కరేబియన్ అనే చోటకి వెళ్ళి సంపాదించుకున్నాడు. కాబట్టి ఇతన్ని అతను చేసింది తప్పని అతన్ని కౌన్సిలింగ్ చేయడంతో పాటు అవసరమైతే ఫిల్మ్ ఇండస్ట్రీనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో ఏదో మిలిటరీకో అతన్ని అప్పచెప్తే ఒక సరైన దీని కిందకి వెళ్తాడు. ఏ టెర్రరిస్టులను ట్రాక్ చేయమని చెప్తే బాగా చేస్తాడు. అంటే సజ్జనార్ గారు ఇలా కూడా ఆలోచించాలి. వాస్తవానికి సార్ సజ్జనార్ గారు ఈ మధ్యన ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల మీద చేస్తున్న వీడియోలు వాళ్ళని డైరెక్ట్ కేసులు పెడుతున్నారు నేరుగా. మన కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు పెట్టారు, ఇనిషియేట్ తీసుకుంటున్నారు. ఇది కూడా ఆయన వల్లే అయ్యింది, ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు అనేది. ఇదే ఇప్పుడు ఎక్కువ ఈ సైబర్ క్రైమ్లు పెరిగిపోయినాయి, డిజిటల్ అరెస్టులు పెరిగి ఎంత చెప్తున్నా సరే, మొన్నటి వరకు ఫోన్లో కూడా వచ్చేది అయినా సరే ఇప్పుడు మన కూడా ఒక ఎమ్మెల్యేని డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. ఇటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు కదా, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేరు? లేదు, చేస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు. కానీ క్రైమ్ నేరస్తుడికి 40 మార్గాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తే కదా, వాళ్ళు కంప్లైంట్ చేశాక వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోపోతే తప్పు. కానీ నిన్న కూడా అదేది దాని పేరేంటది, ఇంకొక క్రైమ్ ని కూడా వీళ్ళు పట్టుకున్నారు లేటెస్ట్ గా, సైబర్ క్రైమ్స్. అదేదో చివరికి మన ప్రత్యేకించి విద్యా సంస్థల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. అట్లాంటి పోలీస్ యాక్టివిటీ చాలా సీరియస్ గా ఉంది, సిన్సియర్ గా చేస్తున్నారు.